స్వామి, నీ కళ్యాణం జరిపించి నా మొక్కు తీర్చుకున్నాను. ఇక రాహుల్ అభిల పెళ్లికి ఎలాంటి ఆటంకం రాకుండా చూడు స్వామి. ఇప్పటికే అమ్మ, ఇంట్లో అందరూ మా ఇద్దరిని భార్యాభర్తలుగా ఫిక్స్ అయిపోయారు. ఇంతకు మించి మౌనంగా ఉండటం మంచిది కాదు. అమ్మకి గుళ్ళోనే అసలు నిజం చెప్పేయాలి. నా మనసులో భారం మొత్తం తీర్చుకోవాలి. ఆ దుర్మార్గుడు నాన్నని ఏం చేస్తాడో? ఇప్పుడు ఖచ్చితంగా నాన్నని అడ్డు పెట్టుకుని ఇంద్ర చేత నా మెళ్ళో తాళి కట్టించాలని చూస్తాడు. ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆంటీకి నిజం చెప్పేయాలి. రాహుల్ బాబుకి కూడా నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. ఇన్ని రోజుల ఈ అబద్ధాన్ని బట్టబయలు చేయాలి. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు మాంగళ్యధారణ శుభ సమయే. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ. ఓం మాంగళ్యం తంతునా నేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. పార్వతీ పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. ఇంక నా ప్లాన్ అమలు చేసే టైం వచ్చేసింది. ఆ ఇడియట్ ఆ పాముని తీసుకుని ఎక్కడ తిరుగుతున్నాడో ఏంటో. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం దర్శయామి. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. అన్యోన్య దాంపత్య ఫలసిద్ధిరస్తు. పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. గోత్రాభివృద్ధిరస్తు. తథాస్తు. అమ్మా, గుళ్ళో అందరికీ ఈ ప్రసాదం పంచిపెట్టండి. అలాగే. అమ్మా అభి, మీ నాన్నెక్కడమ్మా? గుడంతా వెతికాను, ఎక్కడా కనిపించట్లేదు. అమ్మా, నీకెందుకంత కంగారు? నాన్నని నేను వెతికి తీసుకొస్తానులే. అన్నట్టు మర్చిపోయాను, అత్తయ్య గుళ్ళో ముత్తైదువులందరికీ తాంబూలం పంచుతున్నారు. నువ్వెళ్ళి తాంబూలాలు పళ్ళెంలో రెడీ చేయమ్మా. నేను ఇప్పుడే వస్తాను. సర్లే. వెంటనే ఆంటీతో మాట్లాడాలి, లేదంటే నాన్న ప్రాణాలకే ప్రమాదం. అయ్యో, సారీ అండి, ఒక్క నిమిషం. అభి ఏంటి ఆ
అతనితో మాట్లాడుతోంది? కొంపతీసి నా ప్లాన్ ఏమైనా పసిగట్టిందా? ఎవరతను? అభి అతనికెందుకు డబ్బులు ఇస్తోంది? ఏమలే, ముందు అమ్మతో మాట్లాడాలి. ఏయ్, ఇందాకటి నుంచి వెతుకుతున్నా. ఎక్కడ చచ్చావు? మీరే కదా పాముని దూరంగా జాగ్రత్తగా ఉంచమని చెప్పారు. అది సరే, ఆ అమ్మాయి నీతో ఏం మాట్లాడుతోంది? ఏం మాట్లాడలేదండి. నేనేదో డబ్బు లెక్క పెట్టుకుంటూ వెళ్ళి గుద్దేశాను. నా డబ్బులు కింద పడ్డాయి. తీసిచ్చిందమ్మా, అంతే. అంతేనా? నేను ఇంకా టెన్షన్ పడ్డాను. సరే చూడు, ఇప్పుడు నేను చెప్పినట్టు చేయాలి. ఏం చేయమంటారు చెప్పండి. అదిగో అక్కడ ప్రసాదాలు పంచుతోంది కదా, ఆ. అవన్నీ చూసావా? అదిగో అక్కడ. నీ పాము కాటు వేయాల్సింది ఆవిడ్ని. సరే మేడం. ఆమెకు సంబంధించిన చీర మొక్క ఏదైనా తెచ్చారా? ఇదిగో, ఇది ఆవిడదే. చూడు, కరెక్ట్గా ఆవిడ్నే వెళ్ళి కాటేస్తుంది కదా. మీరు అలా చూస్తూ ఉండండి. నా పాము మాట తప్పదంతే. వద్దు, వద్దు. నేను ఆ పక్కకు వెళ్ళిపోతాను. ఆ తర్వాత నువ్వు పాము. ఆంటీ, ఆ, అమ్మా, ఏంటి ఇద్దరు ఇక్కడికొచ్చారు? అభి, నిన్ను తాంబూలాలు ఇవ్వమన్నాను కదా. అమ్మ రెడీ చేస్తోందంటీ. ఓ, ఏంటి కళ్యాణంలో కూడా చాలా టెన్షన్గా కనపడ్డావు. ఏమైంది? అభి ఖచ్చితంగా మా గురించి చెప్తుంది. తనకంటే ముందు నేను చెప్పడమే మంచిది. అది మరి మీతో ఒక విషయం చెప్పాలి.